ఇప్పటి వరకు పోలీసులకు తెలిసింది 4 అంశాలు. వినాయక నగర్లో హత్య జరగడం మొదటిది. ఆ హత్య ఇద్దరు చేసినట్లు వేలిముద్రల ద్వారా తెలిసింది. హంతకుల్లో ఒకడికి వేలు తెగింది. వాడు ఎస్ఆర్ నగర్లోని ఓ క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు తెలిసింది. మరి నెక్స్ట్ ఏంటి? పోలీసులు ఎలా ముందుకెళ్లారు? ఇప్పుడు మనము పని చేయాలి అన్నాడు ఎస్ఐ. ఏంటి సార్ అది? ఆసక్తిగా అడిగాడు బోసు. వేలు తెగిన హంతకుడు ట్రీట్మెంట్ కోసం ఏదో ఆసుపత్రికి వెళ్లే ఉంటాడు. ఈ చుట్టుపక్కల ఆసుపత్రుల్లో ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చారేమో ఒకసారి కనుక్కో అన్నాడు ఎస్ఐ. ఏముంది సార్, మనకు దొరకకుండా ఉండేందుకు ఇక్కడ కాకుండా వేరే ఊళ్ళో కట్టించుకున్నాడేమో అనుమానం వ్యక్తం చేశాడు బోసు. లేదు, అది చిన్న దెబ్బ కాదు, తెగింది మధ్యవేలు. డెడ్ బాడీ పైనే చాలా రక్తం పోయింది కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో హాస్పిటల్కే వెళ్ళుండాలి అన్నాడు ఎస్ఐ. సార్, ఈ చుట్టుపక్కల చిన్న పెద్ద కలిపి మొత్తం 76 హాస్పిటల్స్ క్లినిక్స్ ఉన్నాయి. అన్నింటికీ కాల్ చేయమంటారా అడిగాడు బోసు. ఏది వదలదు, అన్నింటికీ చెయ్యి. మిడిల్ ఫింగర్ కి కట్టాలంటూ ఎవరైనా వచ్చారేమో కనుక్కో ఆర్డర్ వేశాడు ఎస్ఐ. సార్, ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎస్ఆర్ నగర్ లో ఉన్న సంజీవ క్లినిక్ కి ఓ కుర్రాడొచ్చాడట. మధ్యవేలు తెగిపోయిందంటూ కట్టించుకున్నాడంట అని బోసు చెప్పగానే మరింకెందుకు ఆలస్యం, పద క్లినిక్ కి, ఇవాళ వాడెవడో తెలియాలి అంటూ బయలుదేరాడు ఎస్ఐ. సార్, అతను 2 రోజుల కిందటొచ్చాడు. ట్రీట్మెంట్ చేసింది కూడా నేనే. తన పేరు స్వామి అన్నాడు. స్వామా? అయ్యప్ప మాలేమన్నా వేశాడా అడిగాడు ఎస్ఐ. లేదు సార్, అతను క్యాజువల్ డ్రెస్ లోనే ఉన్నాడు చెప్పాడు డాక్టర్. అతని అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పాడా? లేదు సార్, ఆ వివరాలు ఏవీ లేవు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇటు చూపించండి అన్నాడు ఎస్ఐ. సీసీటీవీ ఫుటేజ్ లో స్వామిని గుర్తుపట్టాడు ఎస్ఐ. వీడు మర్డర్ చేశాడా? ఏం సార్, వీడు మీకు ముందే తెలుసా అడిగాడు బోసు. తెలుసు, వీడు చిల్లర దొంగ. 10 ఏళ్లుగా చోరీలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హత్యలు కూడా చేస్తున్నాడన్నమాట. వాడి వివరాలు మన క్రైమ్ డైరీలో ఉంటాయి. వాడిని పట్టుకోవడం చాలా ఈజీలే అన్నాడు ఎస్ఐ. ఏంటమ్మా, మీ అన్నయ్యని కడిగేస్తా అడిగేస్తా అన్నావు ఆట పట్టించాడు ప్రశాంత్. విషయం చెప్పేద్దామనుకునే లోపే తను హడావుడిగా వెళ్ళిపోయాడు. నేనేం చేయను అంది కళ్యాణి. నేనందుకే ముందే చెప్పా లేచిపోదాం అని అన్నాడు ప్రశాంత్. జోక్స్ వేయకు, ఓ పని చెయ్యి, నువ్వే తిన్నగా మా ఇంటికొచ్చేయి, డైరెక్ట్ గా అన్నయ్యని కలిసి మన సంగతి మాట్లాడు అని కళ్యాణి చెబుతుంటే, ఏంటి నేను మీ అన్నయ్యతో లవ్ మ్యాటర్ చెప్పడమా? ఇంకేమైనా ఉందా? కత్తి తీసి ఒక్క వేటి వేస్తాడు. నాకొద్దు తల్లి ఈ సాహసాలు. మరి అంత ధైర్యం లేనప్పుడు నన్నెందుకు లవ్ చేసావో అడిగింది కళ్యాణి. నాకేం తెలుసు, ఈ బ్యూటీ వెనుక ఓ ఫ్యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అన్నాడు ప్రసాద్. బోసు, నువ్వో పని చెయ్యి. హైదరాబాద్లోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి కాల్ చేసి
ఈ స్వామి అనేవాడు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా పట్టుబడ్డాడేమో ఒకసారి ఆరాతి. సార్, స్వామి అడ్రస్ తెలిసింది, అది మ్యాటర్, చలో అన్నాడు ఎస్ఐ. స్వామి ఇంటి దగ్గర పోలీసులు నిఘా పెట్టారు. స్వామిని, బుజ్జిని పోలీసులు అరెస్ట్ చేశారు.